అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? ఆర్థిక సంబంధమైన విషయాలు, గృహ వాతావరణం, అలాగే తీసుకునే ఆహారం మొదలైన వాటి విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా శిరోవేదన, పై స్థాయి అధికారులతో మీ యొక్క ఆలోచనలు, కుటుంబపరమైన విషయాల్లో సంతానంతో కావచ్చు, కుటుంబపరమైన వ్యక్తులతో కావచ్చు, మీ ఆలోచనలు వారి ఆలోచనలతో సరిసమానంగా లేకపోవడం వల్ల కొంత మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా స్పందిస్తూ, వీలైనంతవరకు మౌనం వహిస్తూ, మీ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ, మీ మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి మొదటి ఆప్షన్ లాగా చూసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది, ఆలోచన విధానం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం ఆరోగ్యపరమైన విషయాల్లో, మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాల్లో, ఇటు సంతానం, ఇటు వృత్తి, అటు కుటుంబపరమైన విషయాలు మొదలైన వాటిల్లో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది కనుక దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేసుకోవాలి. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం విషయంలో కావచ్చు, నిర్ణయ సామర్థ్యంలో కావచ్చు, పూర్తి స్థాయిలో ఆత్మవిశ్వాసం విషయంలో కొంత ఘర్షణ అనేది ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యాపరమైన విషయాల్లో డిస్ట్రాక్షన్స్ కావచ్చు, ఆలోచన విషయాల్లో కొన్ని ఆటంకాలు కావచ్చు, దానివల్ల కొంత మానసిక ప్రశాంతత విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా పరి విధాల ఆలోచనలు రావడం, దానివల్ల చేద్దాం అనుకున్న పనులలో అనుకోని ఆటంకాల వల్ల మనసు స్థిమితం లేకపోవడం, ఏదో తెలియని మానసిక ప్రశాంతత తగ్గిపోయే పరిస్థితులు లాంటివి ఉండడం, తద్వారా నిద్రకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఆరోగ్యం ముఖ్యంగా మానసిక శారీరక ఆరోగ్య విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సాంఘిక సంబంధాల విషయంలో కూడా వీలైనంతవరకు తగిన జాగ్రత్తలతో మసులుతూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళుతూ అనుకున్న ఫలితాలు సాధించడానికి సాంఘిక సంబంధాల్లో ముఖ్యంగా మీ యొక్క స్నేహ సంబంధాలతో కావచ్చు, అలాగే మీ యొక్క తల్లిదండ్రులతో, ఎవరితోనైనా సరే సంఘంలో ఉండే ప్రతి వ్యక్తితో కూడా తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉంటుంది. తెలియని ఘర్షణాత్మకమైన వాతావరణం వల్ల ప్రశాంతత అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. నిద్రలేమిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మిక ఆలోచనలు చేయాలి. ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క సందర్శన, వారి యొక్క ఆశీస్సులతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అనవసరమైన ఖర్చుల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి.